రాననే చెప్తున్నాం మేము కూడా. అతను కదా నేను రానని చెప్తుంది. నాకు హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను అంటే, ఇప్పుడు నాకు హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను. మరి హోదా ఇవ్వకపోతే నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? దానికి కూడా రాజీనామా చేయి. అసలు ఏ బాధ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి రావాలంటే హోదా ఇస్తేనే వస్తా అంటున్నావు అంటే, ఒక పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రావా? నీ ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా? రైట్ ఓకే 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 శేఖర్, ఇది అయిందా సార్ సార్ రూల్ బుక్ వీళ్ళు ఏదైతే మా కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా రూల్ బుక్, రాజ్యాంగం వీటి గురించి మాట్లాడుతుంది సార్. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి డిస్క్రిమినేషన్ అని చెప్పండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, గ్రేటెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ అపోజిషన్. అండి ఎవరు మాట్లాడితే అలా మాట్లాడండి, అన్ని మ్యూట్ చేయండి, మీరు మాట్లాడినప్పుడు మీకు ఇస్తానండి. నాగేంద్ర గారు క్లాస్ టాక్ వద్దు, నెక్స్ట్ మీరే మాట్లాడితే కానీ రాసుకోండి. అందరూ మ్యూట్లో ఉంటారు, మాట్లాడిన వాళ్ళు మాత్రమే ఇస్తారు, వాళ్ళు ఇవ్వండి. సభ జనరల్ సెక్రటరీ చెప్పిన వైర్ పత్రిక ఇచ్చినటువంటి దాని గురించి చెప్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే పార్లమెంట్ లో తీసుకొచ్చిన యాక్ట్ 1977 కూడా చదివి చూపిస్తున్నాం. అవన్నీ మాకు అక్కర్లేదు, మేము వాటన్నిటిని పట్టించుకోము, మేము ఇవ్వము అంటే ఓకే మంచిదే. రేపు 44 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. మీకు 44 వచ్చినా 50 వచ్చినా ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఎక్కడ రూల్ లేదుగా. మీరు ఆ సాంప్రదాయానికి మీరు చేస్తా ఉన్నారు.